హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవత బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం లాస్ట్ మెగా చీఫ్ ఆఫ్ ద బిగ్ బాస్ అనమాట. లాస్ట్ మెగా చీఫ్ ఎవరయ్యారు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాము. సో చీఫ్ కంటెండర్స్గా 5 మెంబర్స్ ఉన్నారు కదా, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి, టేస్టీ తేజ అండ్ రోహిణి. సో 5 మెంబర్స్ అయితే ఉన్నారు. దీంట్లో నుంచి లాస్ట్ రౌండ్ వచ్చేసి బ్యాలెన్సింగ్ టాస్క్ అయితే పెడతారు బిగ్ బాస్. దాంట్లో లాస్ట్కి పృథ్వీ అండ్ రోహిణి అయితే మిగులుతారు. ఈ ఇద్దరిలో నుంచి చీఫ్ ఎవరైతారు చూస్తే పృథ్వీ అయ్యారేమో అని అనిపిస్తుంది, కానీ పృథ్వీ అయితే అవ్వలేదన్నమాట. రోహిణి అయితే లాస్ట్ మెగా చీఫ్ అయితే అయిపోయారనమాట. సో 13th వీక్ మెగా చీఫ్ ఎవరు అంటే రోహిణి ఈజ్ ద మెగా చీఫ్ ఆఫ్ ద బిగ్ బాస్ ప్రజెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంగ్రాచులేషన్స్ రోహిణి, మెగా చీఫ్ అయిపోయినందుకు. సో ఇప్పటి వరకు నామినేషన్స్లో అయితే రోహిణి రాలేదు. ఇలా నామినేషన్స్లో రాకుండా డైరెక్ట్ టాప్ 5కి వెళ్ళిపోతుందేమో రోహిణి, చూడాలి మరి. సో రికార్డ్ అయితే సృష్టించేస్తుందేమో, ఎందుకంటే ఇప్పటి వరకు నామినేషన్స్లో రాకుండా డైరెక్ట్ టాప్ 5కి వెళ్ళిపోయే ఏకైక వ్యక్తి రోహిణిగా రికార్డు సృష్టిస్తుందేమో. సో అలా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుంది రోహిణి మెగా చీఫ్ అయినందుకు? పృథ్వీకి అసలు చూడాలి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో, ఎందుకంటే పృథ్వీ ఉండగా మరి బ్యాలెన్సింగ్ టాస్క్ కానీ ఏ టాస్క్, ఫిజికల్ టాస్క్లు ఏదైనా బాగా ఆడే పృథ్వీ ఉండగా రోహిణి ఎలా అయిపోయిందో అసలు చూడాల్సిన ఎపిసోడ్ ఇది. ఈరోజు మనం చూస్తాం ఎపిసోడ్లో. సో లీగర్లీ వెయిటింగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుంది? ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో నిఖిల్, సెకండ్ ప్లేస్లో నబిల్, థర్డ్ ప్లేస్లో ప్రేరణ, 4th అండ్ 5th పొజిషన్స్లో పృథ్వీ అండ్ యష్మి అయితే ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవత బేబీ తెలుగు. బై బై.